బాలీవుడ్ హీరోయిన్ ని బంధిస్తారా? జగన్ పై ప్రశ్నల వర్షం. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వైసీపీ నేతలు మరికొంతమంది అధికారులతో కలిసి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటూ ముంబైకి చెందిన ఓ సినీ నటితో కృష్ణా జిల్లా వైసీపీ నేత సాగించిన వ్యవహారం అంటూ ఓ ఇష్యూ ఈ రోజు ప్రధాన మీడియా సంస్థలు తాటికాయంత హెడ్డింగులతో పబ్లిష్ చేసిన ఓ కథనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు ముంబైకి చెందిన సినీ నటిని ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నారని, అనంతరం పెళ్లి చేసుకోకుండా మోసగించారని, నాడు తమకున్న అధికార బలాన్ని ఉపయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని చెబుతున్నారు. అనంతరం వారిని బెదిరించి భయపెట్టి ఇకపై పెళ్లి మాట ఎత్తబోమంటూ వారితో బలవంతంగా సంతకాలు చేయించి పంపించారని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని అప్పటికి ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారుల హస్తం ఉందని ప్రముఖ మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన కథనాలు చూస్తే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ స్పందించింది. అవును, ముంబైకి చెందిన ఓ నటిని కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత ప్రేమ పేరుతో లొంగ తీసుకొని అనంతరం పెళ్లి చేసుకోవాలని కోరితే వేధింపులకు పాల్పడ్డాడని వస్తున్న కథనాలపై టీడీపీ స్పందించింది. బాలీవుడ్ నటిని బంధించి వేధిస్తారా జగన్ అంటూ ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెడుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ కోసం నీ సలహాదారుడితో కలిసి ఏకంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారా జగన్ అంటూ ప్రశ్నించిన టీడీపీ ప్రత్యేక విమానాలు వేసుకొని మరి ఆ బాలీవుడ్ హీరోయిన్ ని విజయవాడకు తీసుకొని వస్తారా, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో బంధించి ఆమెను వేధిస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే క్రమంలో ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇలాంటి పనులు చేయడానికా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించిన టీడీపీ బెంగళూరులో అసలు నువ్వు ఏమి చేస్తున్నావు జగన్, సమాధానం చెప్పు అంటూ టీడీపీ ఓ పోస్ట్ పెట్టింది. దీనికి జగన్ సజ్జల కలిసి ఉన్న సెల్ఫీ పిక్ ను షేర్ చేశారు.